జై శ్రీరామ్. మనకు రేపు ఆషాఢ పౌర్ణిమ, దీన్నే వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణిమ అంటారు. చాలా విశేషమైన దినం. ఈరోజు మనం విశేషంగా ధనాన్ని ఆకర్షించాలన్నా, మనం కీర్తి ఎక్కువగా పొందాలి, సంపాదించుకోవాలన్నా, ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. ఈరోజు అనేక రకాలుగా చాలా విశేషం. ఒక అద్భుతమైనటువంటి మంత్రం చాలామందికి తెలిసిందే. ఆ మంత్రం చెప్తాను. అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా మనం ఎవరిని ఆరాధన చేయాలి అంటే గురు అనుగ్రహం పొందాలి. ఈ గురువు ఎవరు? సనాతన ధర్మంలో గురు నిర్వచనం చాలా విశేషంగా చెప్పారు. గురువు భగవంతుడు ఒకసారి ఎదురుపడితే ఇది అందరికీ తెలిసిన విషయమే. ముందుగా గురువుకి వందనం చేయాలి, తర్వాతే భగవంతుడు చెప్పారు. గురువుకి ఇచ్చినటువంటి స్థానం అటువంటిది. ఆ విధంగా గురు అనుగ్రహాన్ని పొందడానికి సరైన రోజు గురు పౌర్ణిమ. గురువు ఎవరు అంటే ఒక వ్యక్తి కాదు. ఇక్కడ గురువు అనేది ఒక మండలంగా చెప్తుంది మన శాస్త్రాలు, గురు మండలం. కాబట్టి గురువు స్థానంలో మనకు భగవంతుడే గురువుగా వస్తే అది దత్తాత్రేయ స్వామి, లేకుంటే దక్షిణామూర్తి. గురువు అనగానే పాదపూజ, ఈ పాదాలకు అభిషేకం చేయడమే చాలా విశేషం. అక్కడి నుంచే మనం ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలుగుతాం. ఎటువంటి స్వార్థం లేకుండా మానవాళి తరించడం కోసం మనకు అనేక రకాల శాస్త్రాలు, పురాణాలు, వాంగ్మయాన్ని మనకిచ్చారు. ఆ ఇవ్వడంలో అందరికంటే ఆద్యుడు ఎవరంటే వ్యాసుడు. ఈ వ్యాస శబ్దం ఏమిటంటే చాలామందికి వ్యాసుడు ఆయన పేరు అనుకుంటున్నారు. ఈ వ్యాసుడు, ఇంద్రుడు ఇవన్నీ కూడా పదవులు. ఇంద్ర పదవిలో ఉన్నటువంటి వాడు పురంధరుడు. ఇంతకు ముందు యుగాల్లో ఇంకొక వ్యక్తి ఎవరో ఉండేవాళ్ళు. అదేవిధంగా ఈరోజు ఈ యుగంలో వ్యాస పదవిలో ఉన్నటువంటి వాడు కృష్ణద్వైపాయనుడు. అతని పేరు. వ్యాసుడు అనేది ఒక పదవి, పొజిషన్. కాబట్టి వేదాలను విభజించడం, 18 పురాణాలు, 18 ఉపపురాణాలని మనకు అందించినటువంటి వాడు వేదవ్యాసుడు. వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అని మనకు పెద్దలు చెప్తున్నారు. అంటే వ్యాసుడు యొక్క ఉచ్చిష్టమే అన్నీ కూడా. మనకి ఎటువంటి పురాణం, ఎటువంటి శాస్త్రం ఏమి వచ్చినా కూడా మన వరకు అది వ్యాసుడు అందించినదే. కాబట్టి అటువంటి వ్యాసుడికి మనం రుణపడి ఉంటాం కూడా. వ్యాసుడికే కాదు, ఋషులందరికీ మనం రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి అద్భుతమైనటువంటి రోజు గురు పౌర్ణిమ. మనం ఋషి రుణం ఎలా తీర్చుకుంటాము అంటే ఋషి రుణం తీర్చడం చాలా సులభము, చాలా గొప్ప విషయం కూడా. ఋషులకు ఎటువంటి కోరిక ఉండదని చెప్పుకున్నాం. కాబట్టి వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోవాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని, ఆ స్తోత్రాలను చదువుకొని మనం తరించడమే వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవడం. కాబట్టి రేపటి రోజున మనం ఏదైనా వ్యాసుల వారు ఇచ్చినటువంటి ఏదైనా చిన్న వాంగ్మయాన్ని చదువుకోవడం, లేకుంటే శంకరుల వాళ్ళు, ఆ తర్వాత వచ్చినటువంటి శంకరులు కూడా ఆ వ్యాసులు ఇచ్చినటువంటి వాటికి భాష్యం చేయడమే చేశారు. కాబట్టి వ్యాసుల వారు, శంకరుల వారు మనకు జగద్గురువులు. వాళ్ళని స్మరించుకోవడమే చాలా విశేషం. పోతే మనము ధనాన్ని సంపాదించడం కోసం, కీర్తి ప్రతిష్టలు పొందడం కోసం, ఇంట్లో మనశ్శాంతిని పొందడం కోసం, సమాజంలో గౌరవం పొందడం కోసం ఇవన్నీ ఒక్క శ్లోకంలో మనకు వస్తుంది. ఈ శ్లోకం చెప్పిన తర్వాత మీకు అందరికీ చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ శ్లోకం మాకు ఎప్పటి నుంచో తెలుసు, మేము చెప్తున్నదే అని అంటారు. కానీ ఈ శ్లోకాన్ని ఆ విధంగా ఉపయోగించవచ్చన్న విషయం మీకు తెలియకపోవచ్చు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని రేపు ఎంత వీలైతే అంత, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, తెల్లవారి, మధ్యాహ్నం, సాయంత్రం కూడా 108 సార్లు ఈ శ్లోకాన్ని పారాయణ చేయండి. సకల శుభాలు మనకు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటంటే అందరికీ తెలిసిందే, విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి శ్లోకం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుగతాతం తపోనిధిం. ఇది అందరికీ తెలిసిన శ్లోకం. ఈ శ్లోకంలో 5 ఋషుల యొక్క స్మరణ ఉంది. ఒకటి వశిష్ఠుడు. దాని అర్థం ఏంటంటే వ్యాసం వశిష్ఠ నప్తారం. ఈ వ్యాసుల వారు, అతనికి నమస్కారం చేస్తున్నాం. ఎవరండి ఈ వ్యాసుల వారు అంటే వశిష్ఠుడు యొక్క ముని మనవుడు. శక్తే పౌత్రం. శక్తి మహర్షికి పౌత్రుడు అంటే మనవుడు. పరాశరాత్మజం. పరాశర మహర్షి యొక్క పుత్రుడు వ్యాసుడు. తర్వాత శుకతాతం అంటే శుకుడు యొక్క తండ్రి. ఈ 5 కూడా, ఈ ఋషులందరూ కూడా ఎవరికి వాళ్ళే చాలా చాలా గొప్పవాళ్ళు. ఉదాహరణ, వశిష్ఠుల వారు ఎంత గొప్పవాళ్ళో మీకు అర్థం కావాలంటే
వశిష్ఠ వాళ్ళని పిలిచి, బ్రహ్మదేవుడు, అయ్యా నువ్వు భూలోకం మీద ఒక గురువుగా జన్మ తీసుకోవాలి. ఎందుకంటే నారాయణుడు రాముడుగా వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నారండి అని అడిగాడు. త్రేతాయుగంలో వస్తాడు అని చెప్పారు. అంటే లెక్క ప్రకారం కృతయుగం ఒకటి, ద్వాపరయుగం అంటే రెండవది అని అర్థం, త్రే అంటే మూడవది అని అర్థం. రెండోది ద్వాపరయుగం, మూడవది త్రేతాయుగం, నాలుగవది కలియుగం. ఇలా చెప్పాడు. అంటే ఇప్పుడు నేను భూలోకం మీద జన్మ తీసుకొని రాముడి కోసం, అంటే ఎప్పుడు ఉండాలి? త్రేతాయుగం అంటే 3వ యుగం వరకు నేను వెయిట్ చేయాలా? నేను ఉండలేను. నేను ఒక యుగం కంటే ఎక్కువ ఉండాలని చెప్పాడు. కృతయుగంలో జన్మ తీసుకుంటాను, నెక్స్ట్ యుగంలో నేను మళ్ళీ వచ్చేస్తానని చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన మాటకి విలువిచ్చి తారుమారు చేశాడు. అంటే ద్వాపర యుగాన్ని 3వ స్థానంలో, త్రేతాయుగాన్ని 2వ స్థానంలోకి తీసుకెళ్ళాడు. వశిష్ఠ మహర్షి యొక్క గొప్పతనం చూడండి. యుగాలనే తారుమారు చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు వశిష్ఠ మహర్షి. అటువంటి వశిష్ఠ మహర్షి యొక్క స్మరణ, ఆయన కొడుకు శక్తి మహర్షి, ఆయన కొడుకు పరాశరుడు, ఆయన కొడుకు వ్యాసుడు, ఆయన కొడుకు శుకుడు. కాబట్టి ఈ 5గురి యొక్క స్మరణే చాలా విశేషం. ఈ 5గురిని స్మరించడంతో మనకు సకల ఐశ్వర్యము కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, సమాజంలో గౌరవం అన్నీ లభిస్తాయి. కాబట్టి రేపు సద్వినియోగం చేసుకుని ఈ శ్లోకాన్ని, ఈ మంత్రాన్ని యథాశక్తి జపం చేయండి. స్వస్తి.